ప్లాంట్లో అనౌన్స్ చేశాం. చాలామందికి ఏంటంటే అసలు 100 గజాల ప్లాట్ ₹1,00,000 వస్తుందా, ₹1,00,000 100 గజాల ప్లాట్ ఇస్తారా, ఇది నిజమా అబద్ధమా అని మనం ఏదైతే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యాడ్లు ఇచ్చామో వాటి కింద భయంకరమైన కామెంట్స్ పెట్టినారు, అసలు ఇస్తారా ఎక్కడన్నా అని. అయితే ఏంటంటే ఈ 100 గజాల ప్లాట్ ₹1,00,000 ఇవ్వాలన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చింది, మనం ఎందుకు వచ్చామని అంటే, ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొనుక్కున్న ఏదైతే ఒక 60% ఉన్నవాళ్ళు ఆల్రెడీ ప్లాట్లు కొన్నోళ్ళే. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కొనలేదండి. ఒక ఆటో డ్రైవర్ ప్లాట్ కొనాలంటే కొనలేడు, ఎందుకంటే అమ్మో అంత డబ్బు నా దగ్గర లేదనుకుంటాడు. ఒక మిడిల్ క్లాస్ ఒక ఇంట్లో పని చేసుకున్న ఒక ఆవిడ కొనమంటే లేదు, ఒక తాపీ మేస్త్రి కొనాలంటే కొనలేదు. ఎందుకు వాళ్ళతో ప్లాట్లు కొనిపించకూడదు, ఎందుకు వాళ్ళను కూడా ప్లాట్ అంటే రియల్ ఎస్టేట్లో లా ఏంటంటే భూమి మీద పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారి కోటీశ్వరులు అయ్యారు. ఎంత అన్నారా అని. ఈరోజు ఎవరైతే లక్షాధికారులు కోటీశ్వరులుగా బయట ఉన్నారో వాళ్ళు కష్టపడిన డబ్బుని భూమి మీద పెట్టి అది సంపదగా మార్చుకున్నారు, అలా మార్చుకుని అలా అయ్యారు. అలా మిడిల్ క్లాస్ వాళ్ళని ఎందుకు చేయకూడదు, ఒక ₹1,00,000 ప్లాట్ ఇస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్లో ఈరోజు ఐఫోనే ₹1,00,000 రావట్లేదు. ఎందుకంటే తెలియదు వాళ్ళకి భూమి మీద పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని. సో ఆ అవగాహన కల్పించాలి, ప్రతి ఒక్కరిని కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టించాలనే కాన్సెప్ట్తోనే మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఏరియాకి అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు 20 ఎకరాలు లాంచ్ చేస్తున్నాం, ఈ ల్యాండ్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే పరిశ్రమలు రావాలి, పారిశ్రామికంగా ఎదగాలి. సో అలా రావాలి అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే మన సైట్ నుంచి ఉందో కేవలం దొనకొండ 20 కిలోమీటర్లు వస్తుంది. దొనకొండ ఏదైతే బ్రిటిష్ కాలనాటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది 20 కిలోమీటర్లు వస్తుంది. ఒక 6,000 ఎకరాల ల్యాండ్ ఉంది ఇక్కడ. సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ 6,000 ఎకరాలు ఉంది. మన రైల్వే వాళ్ళ దగ్గర ఒక 1,500 ఎకరాలు ఉంది. సో సెజ్జికి అంటే పాత గవర్నమెంట్లు సెజ్జి కింద డెవలప్ చేయాలని, ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయాలని చెప్పేసి ఇటు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వేయటం కానీ, ఇటు విజయవాడ చెన్నై హైదరాబాద్ హైవే వేయటం కానీ, కురిచేడు హైవే కానీ, ఇక్కడ నుంచి దర్శి కేవలం 10 కిలోమీటర్లు వస్తుంది. దర్శి రైల్వే స్టేషన్ దర్శి కానీ, ఇక్కడ నుంచి వినుకొండ కరెక్ట్గా 40 కిలోమీటర్లు వస్తుంది. ఇదే సైట్ నుంచి ఇప్పుడు మనం ఏదైతే కురిచేడు రోడ్ ఏదైతే ఉందో దర్శి టు కురిచేడు మీదగా వినుకొండ వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో కేవలం 3 కిలోమీటర్లు. సో ఈ ఊరు వచ్చేసేవాడికి తానాచింతలు ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ వస్తుంది ఊరు. సో ఈ రోజు ఇక్కడ ₹1,00,000 పెట్టి కొనుక్కున్న వాళ్ళకి ఒక 10 ఏళ్ల తర్వాత 10 లక్షలు అయితే నష్టమేముంది? 10 లక్షలు అయితే నష్టం లేదు. నేను కూడా అదే చెప్తున్నాను. 10 లక్షలు ఈరోజు 1,00,000 నువ్వు సంపాదించావు, 10 ఏళ్ళలో నీ కోసం ఆ 1,00,000 కష్టపడి నీ కొడుకో కూతురుకో 10 లక్షలు ఇచ్చావు. సో ఆ కాన్సెప్ట్తో చేసి లక్కీగా ఏంటంటే ఈ ప్రాజెక్టు అంటే మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్నామో ఈ ప్రాజెక్ట్ మనకి ఎలా వచ్చిందంటే ఇది మొత్తం 20 ఎకరాలు అండి. ఈ 20 ఎకరాలు కూడా ఒక 2 NRIs కొనుక్కొని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు పర్సనల్గా. ఏదైతే ఎర్రచందనం అని, శ్రీగంధం అని, తర్వాత మహాగని అని కానీ, కొబ్బరి మొక్కలు కానీ, మామిడి మొక్కలు కానీ అలా వేసుకొని సైట్ అంతా డెవలప్ చేశారు. చుట్టూ ఫెన్సింగ్ వేశారు, మనకి ఎంట్రన్స్ గేట్ ఇచ్చారు, గెస్ట్ హౌస్ ఇచ్చారు, ఆల్రెడీ ఒక డబుల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ ఇచ్చారు, అటు వచ్చేవాడికి వాచ్మెన్ ఫ్యామిలీ ఉంటాకి ఇచ్చారు. ఇందులో 3 బోర్లు ఉన్నాయి, ఆల్రెడీ 3 బోర్లు ఉన్నాయి, ఫుల్గా వాటర్ ఫెసిలిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది, సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయి, వాటర్ స్టోరేజ్ ప్లాంట్ కూడా మనం ఆల్రెడీ మేము చూసి వచ్చాము. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సాయిల్ సార్, నెంబర్ 1 సాయిల్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎర్ర నేల, బంగారం ఏది వేసినా పండుద్ది. ఇంకోటి ఏంటంటే ఈ సైట్ నుంచి ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు చూస్తే దాదాపుగా అన్ని పళ్ళ తోటలే, దానిమ్మ తోటలు, బత్తాయి తోటలు, డ్రాగన్ తోటలు, ఇలాగ అన్ని తోటలే. పంట పనే పొలాలు, సంవత్సర పొలాలు ఇవి. సో అంత రేటు ఉన్న పొలాలు. సో పక్కాగా క్లియర్ టైటిల్ అన్నమాట. ఎక్కడ కూడా ల్యాండ్ విషయంలో 100% క్లియర్ టైటిల్. రేపు ఆ గ్రూప్లో కూడా నేను డాక్యుమెంటేషన్ కూడా వెరిఫికేషన్ పంపిస్తాను, ఎలా చేసుకోవాలి ఎలా చూసుకోవాలి కూడా లీగల్గా పర్ఫెక్ట్గా ఉంది. సో 100 గజాల ప్లాట్ 1,00,000కి ఇద్దామని చెప్పేసి ఈ వెంచర్ మనం చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా ఏంటంటే మనం ప్రతిదీ కూడా 30 అడుగుల రోడ్లు ఇస్తాం. 30 అడుగుల రోడ్లు ఇచ్చి ల్యాండ్ కన్వర్షన్ చేసి ఇళ్ల ప్లాట్ల కింద ఇస్తాం. అంటే ఇల్లు కట్టుకోవడం, సిటీలో ఇల్లు కట్టుకోవాలంటే 36x25 కొలత అంటే నెంబర్ 1 కొలత.